ఒత్తిడి చేసి ఒక కార్యక్రమం రూపొందిస్తే రేపు ఉదయం రైతు భరోసా అంటే ఇది దానికి ఏదో పేరు పెట్టారు. ఏం పేరు అన్నదాత సుఖీభవ. అది రేపు విడుదల చేయబోతున్నాను. అంటే ఒక సంవత్సరం తల్లికి వందనం ఇస్తున్న ఒక సంవత్సరం సంబంధించిన 15,000 13,000 రూపాయలు పోయింది. రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభవ సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు పుస్తకాకి అయిపోయింది. అని 2 ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం, మా నాలుగు మందం కాదు నీ మెల్ల వంచి ఇప్పిస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు, వాళ్ళ మీద హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారై నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి గారిని చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన ప్రపంచాన్ని జనం వస్తున్న ప్రజలు కార్యకర్తలు ఆయన చూడడానికి వస్తే, అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు ఆ ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని ప్రజల్ని ఏ విధంగా నిన్న జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళ నానికంట అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు వారి తాలూకా సహనం కోల్పోయి వాళ్ళు ఏ రకంగా నిన్న మాట్లాడారో పత్రికల్లో, టీవీలో చూసాం. ఎందుకు అంత సహనం కోల్పోతారో నాకు అర్థం అవట్లేదు. ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. ఆయన వచ్చి మాజీ శాసనసభ్యుడు ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శిస్తే ఒక శాసనసభ్యుడు అంటాడు, మరి ఆయన మాట్లాడిన మాటలు మరి మీకు తెలియదా, వాళ్ళు సమర్థిస్తారా అంటారు. ఎవరిని చట్టపరంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ఎవరిని మేము సమర్థించాం. సైమిల్టేనియస్ గా అది కూడా మీరు గుర్తెరగాలి. మరి మొన్నటి రోజున మా మాజీ మంత్రి గారు రోజా గారు మేము మాట్లాడిన భాషకి ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాల నుంచి కానీ ఏ ఒక్కరైనా సరే ఇది తప్పు అని అనవలసిన బాధ్యత అధికారంలో మీకు లేదా? ఏమైంది మీ జ్ఞానం? ఏమైంది మీ ఆలోచన? ఇష్టారాజ్యం చూశాను రాత్రి టీవీలోను, ఉదయం పత్రికల్లోనూ కూడా. ఎప్పుడు కూడా 1,000 ఎత్తి 1,000 అటుపక్క చూపెడితే 4,000 మన పక్క చూపెడతాయి. అది గుర్తుంచుకోవాలి. ఇంతకు మన విశాఖపట్నంలో ఇక్కడ ఇంతకుముందు వచ్చి
కూడా మనం కని విని ఎప్పుడు చూడలే. ఇక్కడ డ్రగ్స్ అంతకుముందు ఇక్కడ డ్రగ్స్తో యువకులు పట్టుపడడం, దాని మీద అత్యున్నతలో ఉన్న పోలీస్ అధికారి వారు సూచాయిగా లీగల్ ఇచ్చింది వచ్చి పలానా ఉన్నారు, కొంతమంది ఉన్నారని చెప్పడం, ఆఖరిగా చేస్తూ ఒకరిద్దరి మీద కేసు వచ్చి క్లోజ్ చేశారు. మేము పూర్వపరాలు పోను కానీ ఆ విషయాన్ని కానీ ఒక భయం వచ్చినట్టుగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ పోలీసు కానీ సీరియస్గా ఉందనే నేపథ్యం జరిగితే మళ్ళీ నిన్న మొన్న జరిగిన డ్రగ్స్ దొరికాయని చెప్పిన పత్రికల్లో ఇట్లా వచ్చింది. ఆ ప్రక్రియ జరగకపోయింది. భయం పోయింది. పోలీసు అంటే ప్రభుత్వం అంటే భయం పోయింది. దానికి కారణం వాళ్ళు చేస్తున్న ప్రక్రియలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, దాని నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. పగలొచ్చి మటర్లు విశాఖపట్నంలో నడి రోడ్డు మీద పొడిచిడాలు, లేకపోతే కొట్టుకోవడాలు, ఏ రకంగా